ఒక ఊరిలో ఒక అందమైన ఇల్లు. ఆ ఇంట్లో సానియా మరియు వాళ్ళమ్మ నివసిస్తూ ఉంటారు. సానియాకి వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళమ్మ ఏం చెప్పినా వింటుంది. అందుకని పాయసం చేస్తాను రా అమ్మ, అలా ఆడుకొని వెళ్ళిరా అమ్మ అంది. అందుకని సానియా డ్రెస్ చేంజ్ చేసుకొని బయట ఆడుకోవటానికి వెళ్ళింది. ఉయ్యాల ఊగుతుంటే చాలా రంగురంగుల సీతాకోకచిలుకలు సానియా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. తనకి చాలా సంతోషం వేసి మరలా పక్కకు వెళ్ళింది. పక్కకు వెళ్ళినా కానీ ఆ సీతాకోకచిలుకలన్నీ కలిసి సానియా చుట్టే తిరుగుతూ ఉన్నాయి. అసలు ఎంత బాగా మెరుస్తున్నాయంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంత అందంగా ఉన్న సీతాకోకచిలుకల్ని సానియా ఇంతవరకు చూడనే లేదు. అందుకని వాటిని చూసి చాలా సరదా పడిపోతుంది. అలా అంతలోనే ఒక సీతాకోకచిలుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సానియా బాధపడుతూనే ఉంటుంది. కానీ మిగిలి ఉన్న చిలుకలు చూసి సానియా, అబ్బా మీరు ఎంత బాగున్నారు, ఎంత ముద్దుగా ఉన్నారు, మీరు నా కోసమే వచ్చారా అన్నట్టు వాటినే ప్రేమగా చూస్తూ వాటికి హాయ్ చెప్తూ, నాతో ఇంకా కొంచెం సేపు ఆడుకుంటారా, నాకు మీతో ఆడుకోవడం చాలా సరదాగా ఉంది అని చెప్పేసి సానియా వాటితో మాట్లాడుతుంది. కానీ సానియా మాటలు సీతాకోకచిలుకలకి అర్థం కాలేదు. ఇక రండి ఆడుకుందామని పిలుస్తూ ఉంటే సీతాకోకచిలుకలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అరే రండి రండి మనం అందరం ఆడుకుందాము, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సరదాగా ఉంది, రండి రండి అంటూ సానియా వాటన్నిటిని పిలుస్తుంది. కానీ సీతాకోకచిలుకలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. వాటిని ఎక్కడున్నాయో పట్టుకోవడానికి వెళ్దాం అనుకుంటే చాలా రంగురంగు పిట్టలు సానియాకు మధ్యలో కనపడ్డాయి. కొన్ని పక్షులను ఆపి సానియా, అరే పిట్టలు పక్షులు మీరెంత ముద్దుగా ఉన్నారు, కానీ మీకంటే ముద్దుగా ఉన్న నా సీతాకోకచిలుకలు నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాయి, మీకేమైనా కనబడ్డాయా అని అడిగింది సానియా. ఆ పక్షులు అన్నాయి, మాకేం కనబడలేదు అని చెప్పాయి. అవి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చోటకి వెళ్ళి మంచినీళ్ళు తాగుతూ ఉన్నాయి. వాటిని చూసేసరికి చాలా ముచ్చటేసింది సానియాకి. ఇక అలా వెళ్తూ ఉండగానే వాళ్ళ అమ్మ సానియా సానియా అంటూ పిలుస్తూ ఉంది. సానియా అక్కడి నుంచి వస్తున్నానమ్మా అంటూ వెళ్తూ ఉంది. ఇక సానియా వాళ్ళ అమ్మ ఎంత పిలిచినా రాకపోయేసరికి సానియా వాళ్ళ అమ్మే బయటికి వచ్చింది. సానియా వాళ్ళ అమ్మ బయటికి వస్తూ వస్తూ, సానియా సానియా ఎక్కడున్నావు, ఎక్కడున్నావురా సానియా, పిలుస్తుంటే పలకవేం అంటూ బయటికి పెద్ద పెద్దగా అరుస్తూ సానియా వాళ్ళమ్మ బయటికి వస్తూ ఉంది. అప్పుడు ఎంతసేపు పిలిచినా సానియా పలకపోవటంతో మళ్ళా పిలుస్తుంది. సానియా సానియా అని పిలిచేసరికి వచ్చేసింది సానియా. ఏంటమ్మా అని అడిగితే, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు సానియా, నీకోసం నేను పాయసం చేస్తానన్నాను కదా, ఎక్కడికి వెళ్ళావంటూ వాళ్ళ అమ్మ అడిగింది. అమ్మా అది నేను సీతాకోకచిలుకలు కనపడితే వెళ్ళాను అని చెప్పింది. ఇక వాళ్ళ అమ్మ ఇంట్లోకి వెళ్ళింది. మా సీతాకోకచిలుకలు కూడా వాళ్ళ అమ్మ పిలిచేసరికి వెళ్ళిపోయి ఉంటాయిలే అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది సానియా. పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.